ఒకప్పుడు వాహిని స్టూడియోలో ఫైట్స్ నేర్చుకోవటానికి ఎన్టీ రామారావు గారు బిగినింగ్ స్టేజ్లో ఫైట్స్ నేర్చుకోవటానికి వాహిని స్టూడియోకి వచ్చి 2 ఇడ్లీ 1 వడ పెడితే చాలక నాగిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి టిఫిన్ ఎక్స్ట్రా తెప్పించుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు తర్వాత పెరిగి 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 ఆయన చాలా గొప్ప నటుడైన తర్వాత ఆయన్ని ఒకసారి ఏవిఎం స్టూడియోలో చూశానండి నేను. మీరు ఆయన ఎంత శ్రమ చేస్తాడో అంత బాగా తింటాడు. సో మళ్ళా పౌరాణిక క్యారెక్టర్ వేసేటప్పుడు ఒక నిమ్మకాయ నీళ్లు తప్పించి ఇంకా ఏమి తీసుకోడు. ఆయన ఉదయాన్నే 4 గంటలకు లేచి ఎక్సర్సైజ్ అంతా చేసి ఒక కోడి నాటుకోడి కోడి ఆయిల్లో వేయించి తింటాడు అని చెప్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయన మంచి ఫుడ్ తింటాడు, చాలా కష్టపడి పనిచేస్తాడు. పౌరాణిక క్యారెక్టర్స్ వేసేటప్పుడు మాత్రం మంచినీళ్ళు కూడా పూసుకోడు, నిమ్మకాయ రసంతో ఉంటాడనమాట.